గుడ్ ఫ్రైడే ఆరాధన మాత్రం ఇక్కడే, ఇదే గ్రౌండ్స్ మామూలుగా 11ంటికి మొదలు పెడతాం. 11కు మొదలుపెట్టి 1 గంటకు ముగిస్తాం. ఆ 2 గంటలు సరిపోతుంది. ఎందుకంటే ప్రభు బల్ల ఉండదు కాబట్టి. ప్రభురాత్రి భోజనం అనే వాక్యము, సిద్ధపాటు, రొట్టె విరిచి అందరికీ పంచిపెట్టడం అంతా 1 గంట కార్యక్రమం మనకు. ఆ గంట తగ్గిపోతుంది. శుక్రవారం ప్రభు బల్ల ఉండదు కదా, కనుక అది కలిసి వస్తుంది. సో 10 అనుకుందాం, ఎట్లాగో అనుకున్న టైంకు రాము కదా. కాబట్టి 10 అనుకొని మనం 10:30కు వద్దాం. దేవునికి స్తోత్రం. 11 అనుకోకండి, మళ్ళీ 11:30కు వస్తే కష్టం. కాబట్టి 10:30 అనుకొని 10:30కు రండి. గుడ్ ఫ్రైడే ఆరాధన కూడా మనం ఘనంగా జరిగించుకొని ఆశీర్వాదాలు పొందుదాం. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే, ఈ ఆరాధన అయినాక నాకు మహాప్రాముఖ్యమైన ఒక కార్యక్రమం ఉంది. అక్కడికి నేను ఒక చోటికి వెళ్ళాలి. చాలా మంచి కార్యక్రమం, ఒక మంచి స్థలము నాకు వెళ్ళాలి, ఒక మంచి వ్యక్తిని కలవాలి. అది మనందరికీ ఆశీర్వాదకరమైనటువంటి విషయం. కాబట్టి నన్ను ఆపకండి, నన్ను పోనీయండి. ఇప్పుడు ఆఖరణ ప్రార్థన చేస్తా. ఆ ప్రార్థన అందరికీ టచ్ కాదా? నాకు అర్థం కాదు. ఏం విశ్వాసం నేర్చుకున్నాము? ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే దేవుని చేతులు తాకవా? ఆయన చేతులు పొట్టికైపోయినాయా? మళ్ళా లైన్ కడతారు ఎందుకో నాకు అర్థం కాదు. కడుపు నొప్పి వచ్చిందంటే దేవునికి తెలీదా కడుపు నొప్పి? దేవుణ్ణి నమ్మి వచ్చామా? ఓఫీర్ గారిని నమ్మి వచ్చామా ఇక్కడికి? ఎన్నోసార్లు చెబుతున్నా, ఏ పాస్టర్ మన ముట్టనక్కర్లేదు, ఏ పాస్టర్ ముట్టనక్కర్లేదు, ఏ పాస్టర్కు మన గోడు చెప్పనక్కర్లేదు. 12 ఏండ్ల రక్తస్రావ రోగి ముట్టుకున్నట్టు డైరెక్ట్గా ప్రతి ఒక్కరూ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోవాలి. ప్రభావం బయటకు వచ్చేస్తుంది. ఏ మానవునికి మహిమ రాకుండా యేసయ్యకే మహిమ వచ్చేటట్లు ఏండ్ల తరబడి ఉన్న మీ సమస్య క్షణములో తొలగిపోతుంది. యేసు ప్రభువుకు మన జబ్బు వివరాలు అవసరం లేదు. డాక్టర్ అడుగుతాడు, రిపోర్ట్స్ తీసుకురా, స్కానింగ్ తీసుకురా, అది తీసుకురా. వాడు మనిషి కాబట్టి. యేసు ప్రభువుకు అవసరమా? నాకు కడుపు నొప్పి అంటారు, ప్రార్థన చేస్తున్న తర్వాత లెఫ్ట్ సైడ్ అంటుంటారు. ఆ లెఫ్టో రైటో కూడా వీళ్ళు చెప్పకపోతే యేసయ్య తెలియదు పాపం. అంత అమాయకుడు యేసయ్య. వీళ్ళ అంచనా. సర్వశక్తి గల దేవుని సన్నిధిలో ఉన్నాం. అన్నీ ఎరిగిన వానికి ఏం చెప్పనక్కర్లేదు. నా ఊరు చెప్పను, నా పేరు చెప్పను, నా రోగం చెప్పను, వస్త్రం ముట్టుకుంటానంతే అన్నదామె. ఎవడో ముట్టెను, నా ప్రభావం బయలు వెళ్ళిందన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెలాగా అందరం ఉండాలని ఆ విషయం రాశాడా, లేకుంటే ఊరికైనా సండే స్కూల్లో చెప్పుకోమని రాశాడా? ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోకుండా వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. అందరూ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకొని వెళ్ళాలి. యెషయా చూసిన దర్శనంలో అత్యున్నత సింహాసనమున ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యెషయా 6వ అధ్యాయంలో ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండా. చొక్కాయి అంచులు ఎందుకండి నిండడం? మనం ముట్టుకోవడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చొక్కాయి అంచులు ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి, నీ తల మీద ఉన్నాయి. యేసయ్య చొక్కా అంచులు. నమ్మకం లేదా?
బైబిల్ని నమ్మలేదా? దేవుని నిలువుటంగి యొక్క ఆయన చొక్కాయి అంచులు మందిరము నిండా ఉన్నాయని నమ్మడం లేదా? నమ్మితే చెయ్యెత్తి ముట్టుకోండి, అంతే. ముట్టుకోండి. విశ్వాసము నీకుంటే అద్భుతం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ లెవెల్కి ఎదగాలి మనం, ఆ లెవెల్కి ఎదగాలి. కొంతమంది ప్రార్థన అంతా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చిట్టా విప్పుతారు. ప్రార్థన చేసి ఆమెనని సైతాను శక్తులను గద్దించి రోగాలను బంధించి ఈమెలోనికి స్వస్థతను విడుదల చేసి ఈ నీ కుమారుణ్ణి సంపూర్ణంగా విడుదల చే తండ్రి అని ప్రార్థించి స్వతంత్రించుకొని ఆమేన్ అన్న తర్వాత 20 సంవత్సరాల నుండి సార్ నాకు ఒంట్లో బాగలేదు, 20 లక్షలు ఖర్చు అయిపోయింది. హోమియో వాడాము, ఇంగ్లీష్ మందులు వాడాము, రాజమండ్రిలో ఆయుర్వేదం వాడాము. అందుకే మళ్ళీ ఆ రోగం యొక్క చరిత్ర అంతా చెబుతాడు. ఇప్పుడు చేసిందంతా ఏంటి? అన్ని సంవత్సరాలు నిన్ను పీడించిన రోగాన్ని బంధించి వెళ్ళగొట్టాం. అది వెళ్ళిపోతుంది, అది గేట్ బయటికి వెళ్ళిపోతుంది. దానికి వెళ్ళటం ఇష్టం లేదు. అయ్యో అందరూ కలిసి నన్ను బంధించేశారని అది బాధపడి తిరిగి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ రోగం. వీడు మళ్ళా మొదలెట్టాడు కదా ఆ రోగం ఇట్లా అట్లా అని. ఏంటి బాబు పిలిచినట్టున్నావని మళ్ళీ వచ్చేస్తుంది. ప్రార్థన తర్వాత తలుచుకోవాల్సింది రోగాలను కాదు, అసలు దాని సంగతే ఎత్తొద్దు. అయిపోయిందిగా, గతం గత. ఇవాళ దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవుడు నన్ను ముట్టాడు, ఇప్పటి నుంచి కొత్త కథ ప్రారంభం, నేను స్వస్థత పొందాను అని నువ్వు గంతులు వేస్తూ స్తుతిస్తూ వెళ్ళాలి. అప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది. ఒక సమస్య చెబుతారు, ప్రార్థన చేసినాక మళ్ళీ సమస్య అంతా వివరిస్తుంటారు. అంటే వెళ్ళిపోయింది మళ్ళీ రమ్మని. మా ఆయన మారు మనసు పొందాలి ప్రార్థన చేయమంటారు. ఈమె భర్త గారిని బంధించినటువంటి సాతాను బంధకములు యేసునామములో త్రించి వేస్తున్నాం, అతనికి మారు మనసు కలుగునుగాక. భార్యను ప్రేమించే మనసు అతనికి కలుగునుగాక. కుటుంబం కట్టబడునుగాక. యేసునామములో ప్రార్థన చేసిన తర్వాత రోజు నన్ను వచ్చి తాగొచ్చి కొడతాడు అంకులు. ఇప్పుడు ప్రార్థన మీద నమ్మకం లేదు. ఆ విప్పేసిన బంధకాలన్నీ మళ్ళీ చుట్టుకుంటాయి. రోగాల గూర్చి సమస్యల గూర్చి ఎక్కువ ఆలోచించడానికి నీకు ఇష్టమే ఉండొద్దు. స్వస్థతను గూర్చి విడుదలను గూర్చి ఎక్కువ మాట్లాడుకోవాలి, దేవుని స్తుతించాలి. ఆ పెంట ఇక మనకు అవసరం లేదు. ఒకసారి గద్దించేసాం, బంధించేసాం, వెళ్ళిపోయింది, కాలిపోయింది అంతే. తర్వాత ఉండాల్సింది స్తుతి ఆరాధన. కొంచెం పెరగాలండి. పెరగరా? పెరుగు. ఎండాకాలం అయింది, పెరుగు మంచిది. పెరుగోయమ్మ పెరుగు, మన దేవుని కృపలో పెరుగు. పెరుగోయమ్మ పెరుగు. ఆ పాటిస్తారా? నాకు తీసి అద్దంకి దావీదు గారు రాసిన పాట. పాలోయమ్మ పాలు, నా ఆత్మయ దేవుని పాలు. పాలో యమ్మ పాలు, పాలు పాలటని ప్రాణము పోగా, పాలు పాలటని ప్రాణము
బాధలు పొందెడి పాపులందరికి పాలో యౌమ పాలు. నా ప్రాణమి దేవుని పాలు, పాలో యమ్మ పాలు. పెరుగో యమ్మ పెరుగు, మన యేసుని కృపలో పెరుగు. పెరుగో యమ్మ పెరుగు. పరమాత్ముడు మన కొరకై దించను, పరమాత్ముడు మన కొరకై దించను. అరయగ చిలికిన తన రక్తములో పెరుగో యమ్మ పెరుగు. పెరుగు పెరుగో యమ్మ పెరుగు. చల్లో యమ్మ చల్ల, మన యేసు వాక్యం మీద చల్ల. చల్లో యమ్మ చల్ల. కల్లగాదు ఈ కలియుగమందున, కల్లగాదు ఈ కలియుగమందున. ఎల్లవారికి చల్లదనం విడు. చల్లో యమ్మ చల్ల, మన యేసు వాక్యం మీద చల్ల. చల్లో యమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం కూడా కనీసం ఎండాకాలం వచ్చినప్పుడన్నా పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళి క్లుప్తంగా ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. రేపు వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే. ఆరాధన ఎక్కడ? గుడ్ ఫ్రైడే ఇక్కడే. మనము ఎన్ని గంటలకు ఇక్కడ కూడుకోవాలి? 10:30. మరి ఎన్ని గంటలకని అనుకోవాలి? 10. ఎన్ని గంటలకు అనుకోవాలి? 10. ఎన్ని గంటలకు రావాలి? అనుకున్న టైంకి ఎప్పుడు రావద్దు. తప్పు తప్పు. అనుకున్న టైంకి వస్తారు ఎవరైనా. క్రైస్తవులు అయిన వాళ్ళు, అందులో సంస్కరణవాదులు. అనుకున్న టైంకి రావడం చాలా అపచారం. పెద్దలు నెలకొల్పిన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. ఏ టైం అనుకుందాము? 10 అనుకోవాలి. అనుకొని ఎప్పుడు రావాలి? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. తర్వాత వచ్చే ఆదివారము ఆరాధన ఎక్కడ? కేపీహెచ్బి కాలనీ. అక్కడ 9 గంటలకి అందరు రండి. కనీసం అనుకోండి. అనుకుంటే ఎన్ని గంటలకు వస్తారన్నమాట? 9 అనుకుంటే ఎన్ని గంటలకు వస్తారు? ఏమండి? 8:30కా? చాలా తప్పది. రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము. ఏమండి? 9 అనుకుంటే కనీసం 10 నిమిషాలన్నా దాటి రావాలి. టైం కంటే ముందు వస్తారేంటి? అపభ్రంశం అంత. అలా చేయొద్దు. మంచి పిల్లలుగా ఉండండి. పెద్దలను గౌరవించండి. పెద్దలు నెలకొల్పిన సాంప్రదాయాలను పాటించండి. అనుకున్న టైంకు కనీసం 10 నిమిషాలన్నా లేట్ రండి. అప్పుడు పైనుంచి పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి 9 అనుకోండి, కనీసం 9:15 కన్నా వస్తారు. దేవునికి స్తోత్రం. సరేనా వద్దా? ఏమండి? అంటారా ఏంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు
దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి కుమార పరిశుద్ధాత్మలనబడు మూడు వ్యక్తిత్వాలు కలిగిన ఏక వ్యక్తిగా, ఆరంభము లేని అనంత నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఆది మధ్యాంతరహితుడవుగా జీవించుచున్నటువంటి ఉన్నవాడను అనువాడ నిత్య స్వయంజీవివైన యేసయ్యా నీకు స్తోత్రము, మహిమ, ప్రభావము, వందనములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, ఈ లెంట్ సీజన్లో ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం 40 దినాలు శ్రమల దినాలుగా పాటిస్తూ ప్రతిరోజు ప్రార్థనా దీక్షలో గడుపుతున్నటువంటి ఈ దినాలలో తండ్రి, శుభ శుక్రవారానికి ముందు విచ్చేసినటువంటి ఈ ఆదివారం, మట్టల ఆదివారం, పామ్ సండే ఓఫిర్ మినిస్ట్రీస్ సెంట్రల్ చర్చ్లో మేము జరుపుకోవడానికి ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా మీరు మాతో మరొకసారి మాట్లాడండి, మమ్మల్ని వెలిగించండి, మండించండి. మాకు నీ అగ్ని బాప్తిస్మం దయచేయండి తండ్రి. థాయిలాండ్ దేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి మా బృందమును అనేక మంది ఓఫిర్ మినిస్ట్రీస్ అభిషిక్త దైవజనులను అనేక మందిని బ్యాంకాక్కి మీరు తీసుకొని వెళ్ళి ఇతర సహవాసాల్లో ఉన్నటువంటి అనేక మందిని దాసులను, మీ దాసురాణులను క్షేమముగా తీసుకుని వెళ్ళి మళ్ళీ క్షేమముగా అద్భుత రీతిగా మమ్మలందరినీ మా నివాస స్థలాలకు, సంఘాలకు చేర్చిన గొప్ప దేవా, మమ్మల్ని విడువని ఎడబాయని గొప్ప తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. అందరితోనూ ఇప్పుడు మాట్లాడండి తండ్రి, నాతో కూడా మాట్లాడండి దేవా. నాకు కనబడండి, అందరికీ కనబడుమని యేసునామంలో నీ వాక్య సత్య ప్రత్యక్షతను, నీ ఆత్మాభిషేకమును స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మట్టలాదివారపు శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ పామ్ సండే అని చెప్పుకోవడం ఆనవాయితీ. దిస్ ఇస్ ఎ హ్యాపీ డే. ఇది సుదినం, ఇది చాలా అద్భుతమైన దినం. యేసుక్రీస్తు వారి ఇహలోక జీవిత యాత్రలో రాజుగా ఆయన గుర్తింపు పొందిన ఒకే ఒక్క దినం ఈ దినం. ఆయనను రాజుగా ప్రజలు గుర్తించి ఊరేగించినారు. గాడిద పిల్ల మీద ఆయనను కూర్చుండబెట్టి హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ 38వ వచనము చూడండి. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండునుగాకని అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయుచు ఉండిరి. యేసయ్యను రాజు వచ్చునుగాక అంటున్నారు వాళ్ళు. రాజు రాజు రాజుగా గుర్తించారు. కాదన్నవాడు ఒక్కడు లేడు. ఆబాలగోపాలం, పండితులు, పామరులు, మాన్యులు, సామాన్యులు
యేసును గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఆయనకు జయము జయమని పలుకుతూ యెరూషలేములోనికి రాజుగా ఆయనని తోడుకొని వచ్చినటువంటి రోజు ఈ యొక్క మట్టల ఆదివారం. ఇది జకర్యా గ్రంథము 9వ అధ్యాయములో 9వ వచనములో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎవరొస్తున్నారు? నీ రాజు, నీ రాజు, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని జ్ఞానులు అడిగారు. యేసయ్య పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకు వచ్చి హేరోదు రాజుని అడిగారు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆ నక్షత్ర సూచనను బట్టి యూదుల రాజుగా ఒకడు పుట్టి ఉండాలి. ఏడి మీరు రాజుగారు కనుక ఇక్కడికి వచ్చాం, ఏడి యూదుల రాజు అని అడుగుతున్నారు. ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు, అసలు పుడతాడు అని ప్రవచించిన యెషయా కూడా చెప్పాడు. యెషయా గ్రంథము 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అదిగదుగో ఆ బిరుదులేవి చెప్పకముందు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు అనగానే ఇన్ ద సేమ్ బ్రెత్ ఇమ్మీడియట్గా ఏమన్నాడంటే, ఇప్పుడు పుట్టిన శిశువు మీద మనకు అనుగ్రహించబడ్డ కుమారుని భుజముల మీద రాజ్యభారముండును. ఆ రాజ్యభారాన్ని ఆయన స్వీకరించి పరిపాలన చేయడానికి అంతకుముందు కొన్ని సంగతులు జరుగుతాయి. ఆయన ఆశ్చర్యకరుడు అంటే ఎన్నో ఆశ్చర్య కార్యములు చేస్తాడు. తర్వాత ఆలోచనకర్త, తర్వాత ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మళ్ళీ 5వ బిరుదు ఏమన్నాడు? సమాధానకర్తయగు అధిపతి. అధిపతి అంటే రాజు. ఆయన పుట్టగానే ఆయన భుజాల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఆలోచనకర్తగా ఆయన పరిచర్య చేసి ఆలోచన లేనోళ్లకు క్షేమకరమైన ఆలోచనలు పుట్టించే ఆలోచనకర్త. అందరికీ క్షేమమును, రక్షణను, విమోచనను, ఆనందాన్ని, మహిమను తీసుకొని వచ్చే ఆలోచనలు కలిగించే ఆలోచనకర్త. ఈ పరిచర్య చేస్తుంటే ఈ యుగ సంబంధ దేవుడు ఊరుకోడుగా. సైతానుగాడు వ్యతిరేకిస్తాడు, ఆటంకాలు సృష్టిస్తాడు. అయినా సరే లెక్క చేయడు ఆయన. తాను ఏ పనితో, ఏ కార్యక్రమాన్ని చేయడానికి ఈ భూమి మీద పుట్టాడో ఆ పని నెరవేర్చి తీరేటటువంటి బలవంతుడైన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతుడెందుకు? బలమైన కార్యాలు చేయడానికి. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని ముగించడానికి చాలా బలం కావాలి. ఈ లోకంలో చాలా వ్యతిరేకతలు వస్తాయి. పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు ఆయన. సత్యమునకు స్తంభముగా, ఆధారముగా ఒక సంఘాన్ని కట్టడానికి గ్రేటర్ సొలొమోన్గా, అసలైన సొలొమోనుగా లోకానికి వచ్చాడు ఆయన. దేవుని యొక్క
నిత్య మందిర నిర్మాణకుడుగా, సజీవ మందిర నిర్మాణకుడుగా లోకానికి వచ్చాడు ఆయన. అబద్ధాలకు జనకుడైన సాతాను ఏలుతున్న ఈ లోకంలో సత్యానికి స్తంభాన్ని కడతానంటే వాడు ఊరుకుంటాడా? ఎన్నో ఆటంకాలు సృష్టిస్తాడు, అయినా ఖాతరు చేయడు. ఏడిసావు పోరా, నువ్వేమిటి ఒప్పుకునేదేంటి? ఈ విశ్వమే నాది, నోరు మూసుకొని పడుండు, నేను వచ్చిన పని నెరవేర్చి తీరతాను, నేను చెప్పిన మాట వ్యర్థం కాదు, నశించిన దానిని వెదికి రక్షిస్తాను, నశించిపోయిన వాళ్లను, పాపులను వెదికి రక్షిస్తాను. ఆ రక్షింపబడ్డ వాళ్లతో ఒక సజీవ మందిరాన్ని కడతాను. ఈ అబద్ధాల నిలయమైన ఈ లోకంలో నేను కట్టే సంఘాన్ని సత్యస్తంభముగా నిలబెడతాను. ఒక్క సాతాను కాదు, 1,000,000 మంది సాతానులు ఎదురొచ్చిన ఈ కార్యం నెరవేర్చి తీరతాను. ఎందుకంటే నేను బలవంతుడైన దేవుడను అని యెషయా 9:6 ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యకరుడు, ఆయన పుట్టుకలో ఆశ్చర్యకరుడు, ఆయన జీవిత విధానములో ఆశ్చర్యకరుడు, ఆయన బోధలలో ఆశ్చర్యకరుడు, ఆయన మరణం ఆశ్చర్యకరమైనది. మరణించి లేవడములో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఆయన. ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఆయన ఏం చేసిన ఆశ్చర్యమే. నీళ్ల మీద నడిచాడు, ఆశ్చర్యకరుడు. పేతురును కూడా నడిపించాడు, ఆశ్చర్యం కదూ. యేసు నడవడం కంటే పేతురు నడవడం గొప్ప ఆశ్చర్యం. యేసు ప్రభువులో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు, ఆదాము హవ్వల రక్తము లేదు. శరీరము దాల్చిన ఆది సంభూతుడు ఆయన, శరీరము దాల్చిన వాక్యమే ఆయన. ఆయన నడుస్తాడు కావాలనుకుంటే, పెద్ద విచిత్రమేం కాదు. కానీ ఆదాము హవ్వల రక్తము తనలో నింపుకొని జన్మముతోనే పాపిగా పుట్టి తన శరీరంలో నరనరాన పాప మరణ నియమములను కలిగినటువంటి పేతురును కూడా నీళ్ల మీద నడిపించిన ఆశ్చర్యకరుడు ఆయన. అలాగైతే నిన్ను కూడా నడిపించేస్తాడు. ఎక్కడైతే వేరే వాళ్ళు మునుగుతారో అక్కడ నువ్వు నడిచేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైతే నా వల్ల కాదు, నా జీవితమే ఇంకా వ్యర్థము అని ఇతరులు నిరాశ నిస్పృహలో కృంగిపోతారో ఆ పరిస్థితిలో నీవు నీళ్ల మీద నడిచేటట్టు దేవుడు చేస్తాడు. అది ఆయన యొక్క ఆశ్చర్య కార్యముల్లోకెల్లా గొప్ప అద్భుత కార్యం. ఆశ్చర్యాలు చేయడానికే వచ్చాడు ఆయన. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆలోచనకర్త. ఎందుకంటే ఆలోచనలు సరిగా లేకున్నందుకే ఈ దరిద్రమంతా వచ్చి పడింది. హవ్వకు సరైన ఆలోచన రాలేదండి. ఎవడో కొత్త ముఖం వచ్చాడు, అపరిచితుడు, స్ట్రేంజర్. ఇది నిజమా అంటే ఏమిటి నిజము? ఏంటి బాబు కొంచెం ఆగు, ఏది నిజమో మా ఆయన చెబుతాడు. నాకన్నా ముందు ఆయన ఉన్నాడు, దేవుణ్ణి చూశాడు, దేవుడు ఆయనతోనే మాట్లాడాడు. ఇచ్చిన ఆజ్ఞలన్నీ దేవుడు నాకు ఇవ్వలే, ఆయనకిచ్చాడు. నేను పుట్టాక దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఒక్కటి లేదు. ఆయన పక్కటెముకగా నేను ఉండినప్పుడే
నా భర్తతో దేవుడు మాట్లాడాడు. ఏదో నిజమా అంటున్నావు, అట్లా ఉండు కొంచెం కూర్చో. ఏమండి, ఎవరో కొత్త ఆయన వచ్చి ఇది నిజమా అంటున్నాడు, కొంచెం రండి ఏది నిజమో చెప్తురు కానీ అని పిలిచే ఆలోచన ఆమెకు వచ్చి ఉంటే ఈ ప్రపంచానికి ఈ దరిద్రం ఉంటుందా? ఆదాము రావడమే వీడు పారిపోతాడు ఇక. సరే సర్లే ఊరుకో అమ్మ, ఏదో నిన్ను అడుగుదామని వచ్చాను, ఆయన చూస్తే నాకు భయమే, మరోసారి వస్తాలే, ఈ చిన్న విషయానికి ఆ పెద్ద ఆయన ఎందుకు అని చెప్పి వాడు పారిపోయేవాడు. సరైన సమయానికి సరైన ఆలోచన రావడం, ఆ ఆలోచనను నీవు అమలు చేయడమే నీ జీవితానికి విజయ రహస్యం. హ్యావింగ్ ద రైట్ థాట్ అట్ ద రైట్ టైం అండ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. కొంతమందికి పుణ్యకాలం అంతా దాటిపోయినాక అప్పుడు ఐడియాస్ వస్తాయి. పాతకాలం నైజాంలో కొన్ని సామెతలు చాలా ఫన్నీగా ఉంటాయి అన్నమాట. లడాయికే బాద్ గుస్సా యాదాయా అని అంటారు. లడాయి హోనేకే బాద్ గుస్సా యాదాయా. మా అక్కోళ్ళు అట్లా ఉంటుంది. మా అక్కోళ్ళు అస్సలు వాళ్ళకు దెబ్బలాడటం రాదు, అసలు ఇప్పటికీ రాదు. పెద్దోళ్ళు అయిపోయి అమ్మమ్మలు అయిపోయి కానీ ఏదైనా ఎప్పుడైనా ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఒక్క మాట మాట్లాడరు. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అవతలోళ్ళు గజ 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 గజమని అరుస్తుంటే అస్సలు మాట్లాడరు. గమ్ముగా కూర్చొని అదంతా కొట్లాటంతా అయిపోయిన తర్వాత అందరం ఇంటికి వచ్చేస్తే అప్పుడు వీళ్ళు నలుగురు మీటింగ్ పెట్టుకొని మనము ఇలాగ అనాల్సింది, వాళ్ళను ఇలాగంటే బాగుండేది, ఏంటక్క ఇలాగన్నది, మనం ఇట్లంటే బాగుంటుంది, ఇట్లంటే. అంటే మా పెద్ద బావ గారు ఈ శాఖర్ గారు ఉండి అక్కడ అనకుండా వచ్చి మీరు ఇక్కడ అంటే ఏం లాభము అని మా పెద్ద బావ గారి నోట్లో నేను నేర్చుకున్నదే ఇది. లడాయికే బాదుకు సాయాదాయాడు. ఏమన్నా లాభమా చెప్పండి. అరే ఆన్ ద స్పాట్ అనాలి. కానీ మా వాళ్ళకి మరి కొట్లాట రాదు. కానీ నా సంగతి అట్లా కాదు, కరెక్ట్ టైం మీద రెస్పాండ్ అవుతాను నేను. వాడు మాడు పగిలిపోద్ది అంతే. ఎప్పుడు ఏ మాట అనాలో అప్పుడు ఆ మాట అనక తీరను అంతే. తప్పకుండా అంటాను నేను, తప్పకుండా. వాళ్ళు ఏదైతే అడ్డుగోలు లాజిక్ మాట్లాడుతున్నారో దానికి ఏ మాట అనాలో ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో అంటాను నేను. అందుకే నారదుడు కలహ భోజనుడు లాగా రంజితో పేరు గొడవ భోజనుడు అనుకునేది అందరూ. అరే ఏంటి అలాగంటాడు, అరే వాడు అన్న మాటకు నా సమాధానం ఇది అనుద్దా, అనాలి. చాలామందికి పాపం ప్రార్థన రాదు, సువార్త చెప్పటం రాదు, కనీసం గొడవ పెట్టుకోవడం కూడా రాదు. కనీసం అదన్నా డెవలప్ అవుదామండి. సరైన సమయానికి సరైన ఆలోచన రాదు. వస్తే ఈ లోకమంతా వేరేగా ఉంటుంది. హవ్వమ్మకు కరెక్ట్ టైంలో ఆలోచన రాలే. తర్వాత కూర్చొని అనుకొని ఉండొచ్చు ఆమె, అరే రే ఎంత పని అయిపోయింది, మా ఆయన్ని పిలిస్తే అసలు ఈ గొడవే ఉండకపోను కదా అని ఎంత నెత్తి కొట్టుకున్నదో అమ్మగారు. ఏమైనా ప్రయోజనమా? కొంపంతా మునిగిపోయింది. సరైన సమయానికి సరైన ఆలోచన ఇచ్చేవాడు ఆలోచనకర్త అయిన యేసయ్య దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2000 ఏళ్ల కిందట మరియమ్మ గర్భాన పుట్టిన ఆ చక్కని శిశువు ఎవరండి? ఎన్నెన్నో ఆశ్చర్యాలు జరిగిస్తాడు. మనకు అందరికీ
పరిశుద్ధత కాపాడుకోవడానికి, సంపూర్ణులం కావడానికి, పరలోకంలో సింహాసనం ఎక్కడానికి ఏ ఆలోచనలు కావాలో ఆ ఆలోచనలు మనలో పుట్టించే ఆలోచనకర్త మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత బలవంతుడైన దేవుడు, ఆయన ఉద్దేశం, ఆయన రాకడలో అవతారములో ఉన్న ఉద్దేశం నెరవేరడం అంత సులభం కాదు. ఈ లోకాధికారి ఒప్పుకోడు, సైతాన్ గాడు ఒప్పుకోడు, ఆటంకాలు సృష్టిస్తాడు, మనుషులందరినీ దేవుని కార్యానికి విరోధంగా రెచ్చగొడతాడు. లోకమంతా ఒక్కటై దేవునికి విరోధంగా కుట్రలు చేస్తారు. 2వ కీర్తన నెరవేరుతుంది. అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. 2 Sam ఓపెనింగ్ వర్సెస్. వారి కట్లను విప్పుదము రండి, వారి పాశములు మన వద్ద నుండి విసరివేతము రండి, పారవేతము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు అంటే రాజులు ఏకీభవించే ఆలోచన. ఏమండి, ఇంతమంది రాజులు అందరూ ఒక్కటై యెహోవాకు విరోధంగా, ఆయన అభిషిక్తుడైన యేసు క్రీస్తుకు విరోధంగా ఆలోచనలు చేసి, నల్ల చట్టాలు చేసి, అన్యాయమైన చట్టాలు చేసి, అన్యాయమైన పరిపాలన చేసి దేవుని కార్యాన్ని భగ్నం చేద్దామని రాజులందరూ ఒక్కటైనా సరే తన కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకునే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత నిత్యుడగు తండ్రి అన్నాడు. ఇవాళ పుట్టాడు, 2000 ఏళ్ల కింద పుట్టాడు అని పిచ్చి మాటలు మాట్లాడతారు కొంతమంది. ఏందిరా నిన్న పుట్టేది మొన్న పుట్టేది, పిచ్చి మొహమా? అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను కదా. యోహాను సువార్త 8:58 చూడండి దయచేసి. అబ్రహాము, జాన్స్ గాస్పెల్ 8:58 ప్లీజ్. అబ్రహాము పుట్టక ముందే అబ్రహాము పుట్టక ముందే నేనున్నానన్నాడు. యోహాను 17వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ 17th chapter 5th verse, యోహాను 17:5లో అరే లోకమే పుట్టక ముందు నేనున్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం లేడు, ఆదాం లేడు, భూమి లేదు, పంచభూతములు లేకముందున్నవాడను. మరియమ్మ గర్భాన పుట్టిన ఆ పసిబాలుడు, అందాల ముద్దులు మూటగట్టే పసిబాలుడు నిత్యుడైన తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ మరియమ్మ గర్భం నుండి పుట్టి అమాయకంగా కేరింతలు కొడుతూ పాల కోసం కేరుమని ఏడుస్తున్న ఆ చక్కని కుమారుడు ఎవరో తెలుసా? ఆది మధ్యాంతరహితుడు ఆయన. మన రక్షణ కొరకు ఈ రూపంలోకి వచ్చాడు. హీస్ ద ఇటర్నల్ ఫాదర్. కానీ ఎవరు గుర్తించలేదు. ఏదో మామూలు మనిషి అనుకున్నారు. బోధకుడా అన్నారు ఒకడు. అంతేనా ఆయన స్టేటస్? ఆయన ఎవరండి? బోధకులు బోల్డ్ మంది ఉన్నారు. నేను బోధకుడినే. లక్షల మంది బోధకులు ఉన్నారు. అంతేనా ఆయన స్టేటస్? ఎవరైనా ప్రవక్తనా? ప్రవక్తలు బోల్డ్ మంది ఉన్నారు. ఎవరాయన? ఆయన యొక్క రియల్
గ్లోరీ అండ్ స్టేచర్, ద రియల్ స్టేటస్ ఇన్ ద యూనివర్స్. ఆయన ఇహలోక జీవిత కాలంలో ఎవరికి అర్థం కాలేదు, అర్థం కానివాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుని మర్మమై ఉన్నాడు. ఎవరై ఉన్నాడు? దేవుని మర్మము. ఇక మామూలు మర్మాలే అర్థం కావట్లే. మొన్నటి దాకా ఏం చెప్పారంటే ఫిజిక్స్లో, ఈ విశ్వమంతా అణువుల చేత నిర్మించబడింది. అణువులు, పరమాణువులు, మ్యాటర్, దాంట్లోనికి ఎట్లాగో లైఫ్ అనేది పుట్టి జీవ కణములు తయారైనవి. అణువులు, పరమాణువులు అదంతా నాన్ లివింగ్ మ్యాటర్. అణువులు, కణములు, జీవ కణములు అనేవి మనలో ఉన్నాయి. ఇదంతా సైన్స్ చదువుకున్నాం. ఇవాళ చెప్తున్నారు క్వాంటమ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ ఫిజిక్స్లో స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా కూడా ఇల్యూజనేనండి, ఇదంతా భ్రమ. జీవ కణాలు లేవు, అణువులు లేవు, ఏమి లేవు. యూ ఆర్ నాట్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. కణాలు, అణువులతో నువ్వు చేయబడలేదు. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఏవో కొన్ని అగోచరమైన తరంగాలు ఉన్నాయి. ఆ తరంగాలతో నువ్వు నిర్మించబడ్డావు అని చెబుతున్నారు. కావాలంటే నన్ను అడగండి, నేను మీకు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి సబ్మిట్ చేసినటువంటి థీసిస్లు ఏ సైంటిస్టు ఎప్పుడు ఏం చెప్పాడో మీకు పంపిస్తాను నేను. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం కణములు, అణువులు, పరమాణువులు కూడా భ్రమ, ఊహ. అట్లా అనిపిస్తుంది అంతే నీకు. ఇంకొక ఆయన చెప్పాడు, స్పేస్లో డిస్టెన్స్ అనేది లేదు. స్పేస్ అంతా ఒక చిన్న బిందువే. లక్షల కోట్ల కాంతి సంవత్సరాలు అంటున్నాం కదా, అదంతా ఒట్టిదే. స్పేస్, ద డిస్టెన్స్ ఇన్ స్పేస్ ఈజ్ జస్ట్ అన్ ఇల్యూజన్ అని చెప్పి పిచ్చెక్కిపోతుంది అంతే. అందరూ అవన్నీ బుర్రకెక్కించుకునే ప్రయత్నం చేస్తే ఇంకో 100 ఎర్రగడ్డ హాస్పిటల్స్ కట్టాలి. ఏమండి, ఏమేమో చెప్తారు, రకరకాల సిద్ధాంతాలు. ఎవరెన్నైనా చెప్పని మనకు మాత్రం దేవుని వాక్యమే సత్యము, సర్వోన్నతాధికారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విశ్వం అంతా ఎలా తయారైంది? విశ్వంలో అణువులు ఉన్నాయా, పరమాణువులు ఉన్నాయా, కణములు, జీవ కణములు, ఈ దూరాలు ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇవన్నీ మనకు తెలిసినా నష్టం లేదు, తెలియకపోయినా నష్టం లేదు. మరికొన్ని సంవత్సరాలు గుట్టుకోమని మన గుండె ఆగిపోద్ది. ఆ తర్వాత అగ్నిగుండంలో పడకుండా ఎలా తప్పించుకోవాలో తెలిసి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిగుండంలో పడ్డాక అప్పుడు ఆలోచించవచ్చు. క్వాంటమ్ ఫిజిక్స్, థియరీ ఆఫ్ రిలేటివిటీ అన్నప్పుడు అక్కడ ఆలోచించవచ్చు. ఏం ప్రయోజనం లేదు. వారు జ్ఞానులమని అనుకొనుచు తమ వాదముల యందు వ్యర్థులైరి.
ఈ లోక జ్ఞానమును నేను వెర్రితనముగా చేసి ఉన్నానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఏ శాస్త్రము రాదండి, ఏ శాస్త్రం అక్కర్లేదు. ఈత శాస్త్రం ఒకటి వచ్చు మనకంతే. ఏ జ్ఞానము లేకపోయినా రక్షణార్థ జ్ఞానం ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారిని ఎవ్వరు అర్థం చేసుకోలే, ఏదేదో అనుకున్నారు. బోధకుడా, ప్రవక్తన, రాజా, అదా, ఇవన్నీ అవును. ఆయన బోధ కూడా చేశాడు, ప్రవక్త పని కూడా చేశాడు. కానీ వీటన్నిటికంటే మించినవాడు ఆయన అదృశ్య దేవుని దృశ్య రూపము, కనబడని దేవుని కనిపించే రూపము. ఆయన దేవుని మర్మమయ్యున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్నకు ఒక సింపుల్ ఆన్సర్ ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఒక మనిషికే ఉండదు. మీరు నన్ను అడగండి, మీరెవరు, మీకున్న పదవులేంటి, హోదాలు ఏంటంటే, నేను ఒక తండ్రిని, ఒక కొడుకును, ఒక బోధకుణ్ణి, ఒక కవిని, ఒక రచయితను, ఎన్నెన్నో, గాయకుణ్ణి కదా. మరి ఒక మనిషికే ఇన్ని పదవులు, ఇన్ని ఫేసెట్స్ ఉన్నప్పుడు దేవునికి ఎన్ని ఉంటాయి? యేసు ప్రభు వారిని రకరకాల పేర్లతో పిలిచారు. కానీ ఆయన జీవితం అంతటిలో, ఇహలోక జీవితం అంతటిలో ఒకే ఒక్క రోజు ఏదో అతీత శక్తి వచ్చి వీళ్ళను పూనినట్లు ఆబాల గోపాలం అందరూ కలిసి ఆయనను గాడిద మీద ఎక్కించి ఊరేగించి యెరూషలేములోకి తీసుకుపోతూ రాజు 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 అని ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏమని ప్రతిగానములు చేశారో చూడండి. 38, ప్రభువు పేరిట వచ్చువాడు రాజు స్తుతింపబడునుగాక. యేసయ్య పేరేమిటి చెప్పండి? ప్రభువు పేరిట వచ్చు రాజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద కింగ్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జెహోవా. ఇన్ ద నేమ్ ఆఫ్ జెహోవా, యెహోవా నామమున వచ్చుచున్న రాజు, రాజుగా రికగ్నైజ్ చేయబడ్డాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఎప్పుడు చెప్తున్నాను, యేసు ప్రభువు వారి ఇహలోక జీవిత కాలమంతటిలో ఈ మట్టల ఆదివారం ఒక్కరోజే ఆయనను రాజుగా గుర్తించారు. మరియ గర్భం నుంచి పుట్టక ముందే చెప్పిన మాట, అభిషిక్తుడు, ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఆ స్టేటస్ ఆయనకిచ్చి ఆయన్ని గౌరవించారు. రాజు రాజు రాజు. అంతేకాదు, ఈ మట్టల ఆదివారం ఈ రారాజు ఏడ్చిన రోజు. ఈ మట్టల ఆదివారం ప్రభు పేరిట వచ్చిన ఈ రారాజు ఏడ్చిన రోజు. 41వ వచనం చదవండి బాబు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి, ఏమండి, మట్టలాదివారం అంటే యేసయ్య ఏడ్చిన రోజు. ఎందుకు ఏడుస్తున్నాడు? అందరేమో రాజు రాజు అని ఘనపరుస్తుంటే ఏడుస్తాడేమిటి అన్నా? కాలర్ ఎగరేయాలి. మరి ఏంటనుకున్నారా నేనంటే? ఇన్నాళ్ళకి అర్థమైందా పిచ్చి మోకాలు మీకు? ఇప్పుడు అర్థమైందిరా నేను రాజునని? ఇంతకాలం ఏంటేంటో అన్నారు, నన్ను ఏదేదో అనుకున్నారు.
ఇన్నాళ్ళకు బుర్ర వెలిగిందా? మరి ఏంటనుకున్నారు? అనాలి. హోసన్నా హోసన్నా, జయము జయము, యెహోవా పేరిట వచ్చుచున్న రారాజుకు స్తుతి కలుగునుగా అంటుంటే పట్టణం దగ్గరికి వచ్చి ఏడ్చాడు ఆయన. ఎందుకు ఏడ్చాడంటే విశ్వ చరిత్రలోనే ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఈరోజు జరుగుతుంది. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులు రక్షణ పొందటానికి వీలు లేకుండా తలుపులు మూయబడే రోజు ఈ రోజు. అబ్రహాము సంతానం ఇశ్రాయేలీయులు, నిబంధన ప్రజలు రక్షణ పొందలేకుండా దేవుడు తలుపులు మూసేస్తున్న రోజు ఈ రోజు. దాని విషయం ఏడ్చాడు ఆయన. యెరూషలేమా, నీవును ఈ నీ దినమందైనను నీకు సమాధానము కలిగించే సంగతులను ఎరిగి ఉండిన ఎడల ఎంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డవి, నీకు తెలియట్లేదు. వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, ఒక విషయం చెబుతున్నాను. ఇశ్రాయేలీయులకు కళ్ళు మూసేసి యూదులు కాని అన్యులకు కళ్ళు తెరిచి, ద్వారాలు తెరిచి, అటు పరలోక ద్వారాలు తెరిచాడు, వీళ్ళకేమో కళ్ళు తెరిచాడు. అప్పుడు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇన్నాళ్ళు వినని వాళ్ళు ఇప్పుడు వింటారు. ఇంతకుముందు వినలేదు అన్యజనులు, ఇప్పుడు వింటారు. అన్యజనులు దైవ కుటుంబంలోకి రావడానికి వీలుగా యూదుల మనస్సును దేవుడు కఠినపరిచేశాడు. ఈ విషయం రోమా 11:25లో రాయబడింది. సహోదరులారా, మీకు మీరే, మీ దృష్టికి మీరే. రోమన్స్ 11:25 ప్లీజ్. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము దైవ కుటుంబములోనికి రావడం సంపూర్ణం అయ్యే వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు, అందుకు సిలివేశారు. వాళ్ళు ఎంత దుర్మార్గులండి, ఎంత బుద్ధిహీనులండి, ఎంత మూఢులు, మూర్ఖులు. యేసయ్యను సిలివేశారు. మేము చూడు ఎంత మంచోళ్ళమో, సువార్త విన్నాము, నమ్మాము, బాప్తిసం పొందేశాము, యేసయ్యను ఆరాధిస్తున్నాం, రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. మేము ఎంత మంచోళ్ళం, ఎంత గొప్పోళ్ళం, ఎంత జ్ఞానులం. ఆ యూదులు ఎంత పచ్చి మూర్ఖులండి అని మీ అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. వాళ్ళేం మూర్ఖులు కాదు. అన్యజనులు దైవ కుటుంబములోనికి వచ్చునట్లు అన్యజనులకు తలుపులు తెరవడానికి దేవుడు యూదులకు తలుపులు మూసేశాడు. వాళ్లకు కఠిన మనస్సు కలిగించాడు. ఆ కఠిన మనస్సే వాళ్ళకు కలగకపోతే, వాళ్లకు కళ్ళు దేవుడు తెరిపించి ఉంటే అసలు శిలువ యజ్ఞమే జరగనివ్వరు. జరగనిస్తారా? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిసి వచ్చినా రండిరా చూసుకుందాం అంటున్నారు. అసలు యజ్ఞం జరగనివ్వరు.
వాళ్ళు కన్విన్స్ అయ్యి ఉంటే నజరేయుడైన యేసే మా మెస్సియా అని కన్విన్స్ అయ్యి ఉంటే శిలువ యజ్ఞమే జరగనియరు. శిలువ యజ్ఞం జరగకపోతే ప్రపంచ మానవాళికి రక్షణే దొరకదు. రక్షణ జరగాలంటే, రక్షణ కార్యము యజ్ఞం జరగాలంటే, యేసయ్య రక్తము చిందించబడాలంటే యూదులకు అసలు ఈయనెవరో అర్థం కాకూడదు. అందుకే దేవుడు వాళ్ళ కళ్ళు మూసేశాడు. కళ్ళు మూసేసి కఠిన మనస్సు కలిగించి, మీకు తర్వాత ఛాన్స్ ఇస్తాలేరా, మరి యూదులు కానీ అన్యులు కూడా నా సృష్టే కదా, యూదులు కానీ అన్య జనాంగములు కూడా ఆదాము ద్వారా నేను చేసిన సృష్టే కదా, వాళ్ళందరూ రావాలి, వాళ్లకు తలుపులు తెరుస్తున్నాను, మీకేమో తలుపులు మూయబడి ఉన్నాయి. మీరు అంగీకరించడానికి నేను ఇచ్చిన లాస్ట్ డే, దానియేలు ప్రవచించిన 70వ వారం ఇంకా రాకముందు 69వ వారం యొక్క లాస్ట్ డే ఇది. దానియేలు ప్రవచించాడు, 70 వారాల ప్రణాళిక ఉంది దేవుని దగ్గర. 70 వారాల ప్రణాళిక ఉంది. ఒక్కొక్క వారానికి 7 సంవత్సరాలు. మొత్తం 70 వారాలకు 70 ఇంటూ 7 సంవత్సరాలు 490 సంవత్సరాలు. వారం ఒక్కింటికి 7 ఏండ్లు. 70 వారాలకు 490. 70 ఇంటూ 7 490. ఈరోజు మట్టలాదివారం రోజు 69వ వారపు ముగింపు దినం. 483వ సంవత్సరపు లాస్ట్ డే మట్టలాదివారం. ఈ ఒక్కరోజైనా మీరు రక్షణ పొందితే ఎంత బాగుండురా. రేపటి నుండి అవకాశం ఉండదు. రేపటి నుండి రక్షణ మీరు పొందుదాం అనుకున్నా పొందలేరు. దేవుని తలుపులు మూయబడ్డవి. మళ్ళా ఎప్పటికో తెరవబడతాయి దేవుని తలుపులు. ఈ లోపల మీరు వర్ణింపలేనన్ని కష్టాలు పడతారు. యెరూషలేము గోడల మీద ఒక రాయి మీద ఒక రాయి నిలవకుండా పడద్రోయబడతాయి. యెరూషలేము రాళ్ల కుప్పలుగా మిగిలిపోతుంది. వర్ణనాతీతమైన శ్రమలు వస్తాయి మీకు. అవన్నీ చూసి యేసయ్య ఏడ్చిన దినం మట్టలాదివారం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు స్పిన్ ఏమిటంటే సేమ్ అదే ప్రక్రియ ఇటు రివర్స్లో జరుగుతుంది. మరికొద్ది రోజులలో అన్యులకు తలుపులు మూయబడతాయి. యూదేతర అన్య జనాంగాలకు తలుపులు మూయబడి యూదులకు తలుపులు దేవుడు మళ్ళీ తెరిచే రోజు రాబోతుంది. అది ప్రసంగంలో ట్విస్టు. ఆనాడేమో యూదులకు తలుపులు మూసేసి అన్యులకు తెరిచాడు. చాలా సంతోషం, మనందరం లోపలికి వచ్చేసాం. మరికొద్ది రోజుల్లో రివర్స్లో జరుగుతుంది ఇదే పని. అన్య జనాంగములకు రక్షణ పొందటానికి అవకాశము లేకుండా అన్య జనాంగములకు తలుపులు మూసి, అబ్రహాము సంతానమా రండిరా మీరిక రక్షణ పొందమని వాళ్లకు తలుపులు తెరుస్తాడు. ఇప్పుడు యూదులకు తలుపులు మూయబడిన దినం మట్టలాదివారం. ఇక రేపటి నుండి మీ పరిస్థితి బహుఘోరమని యేసయ్య ఏడ్చిన రోజు మట్టలాదివారం. ఇప్పుడు మనం చెబుతున్నాము, త్వరలోనే అన్యజనులు రక్షణ పొందలేని దినం వస్తుంది. ఎందుకు?
మళ్ళీ 70వ వారం స్టార్ట్ అవుతుంది. 70వ 7 ఏండ్ల కాలం స్టార్ట్ అవుతుంది. 70వ వారం స్టార్ట్ అయితే ఒక 42 నెలలు వాళ్ళు ఇద్దరు రక్షణ పొందుతుంటారు. అన్యజనులు యూదులు కూడా 42 నెలలు మిశ్రమ కాలం. యూదుల రక్షణ, అన్యుల రక్షణ రెండు కలిసి జరిగేదే మొదటి అర్ధవారం, 42 నెలల కాలం. యూదులు అన్యులు కలిసి ఒకటేసారి రక్షింపబడుతూ ఉంటారు. ఈ పాయింట్ మహాప్రాముఖ్యమైన పాయింట్. ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ ఒక్కటే ప్రచారం చేస్తున్న పాయింట్ ఇది. చాలామంది ఏమనుకుంటున్నారంటే యూదులకు తలుపులు మూసేసి అన్యులకు తెరిచాడు కదా, ఇప్పుడు అన్యులకు తలుపులు మూసేసి యూదులకు తెరుస్తాడు అనుకుంటున్నారు. అలా జరగదు. నేను చెబుతున్న స్టేట్మెంట్ జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోండి. అన్యజనుల రక్షణ ప్రారంభం కావడానికి యూదుల యొక్క రక్షణ ద్వారాలు దేవుడు మూసేసిన మాట వాస్తవమే. కానీ అంత్యం వచ్చినప్పుడు, అంత్యకాలములో వచ్చినప్పుడు, అంతము వచ్చినప్పుడు యూదుల రక్షణను ప్రారంభించి యూదులను రక్షణలోకి నడిపించడం ప్రారంభించి కూడా అన్యజనులకి ఇంకా తలుపులు దేవుడు అప్పుడే మూయడు. అన్యులు కూడా నమ్ముతానే ఉంటారు, యూదులు కూడా నమ్ముతానే ఉంటారు. ఈ రెండు జనాంగాలు, యూదులు యూదేతరులు, అందరికీ రక్షణ ద్వారాలు తెరవబడి ఉండే కాలమే మహాశ్రమల కాలం. అదే 42 నెలల అర్ధవారం. దాన్ని ఏమంటాం? మొదటి అర్ధవారం. మరి అట్లా ఎందుకు సార్? ఇప్పుడు వాళ్ళకి తలుపులు మూసి మనకు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకు తలుపులు తెరవాలంటే మనకు క్లోజ్ చేయాలి కదా. అంటే అలా కాదు. ఎందుకనగా యూదులకు అన్యులకు రక్షణ పొందే కాలము కలిసే ఉండాలని దేవుడు ఎందుకు నిర్ణయించాడు అంటే, యూదులు అన్యులను ఏక కుటుంబముగా చెయ్యాలని దేవుడు సంకల్పించినాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు. Ephesians, the epistle written to Ephesians 3rd chapter 6th verse. Ephesians 3:6. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు. అబ్బబ్బబ్బా, యూదులతో పాటు సమాన వారసులు. కాబట్టి ఒకటే రోజు ఇద్దరు రక్షణ పొందితే తప్ప, అలా పొందకపోతేనే తప్పు. అన్యులు రక్షణ పొందటానికి యూదులకు తలుపులు మూశాడు, మళ్ళా యూదులు రక్షణ పొందటానికి అన్యులకు మూసేస్తాడంటే వాళ్ళు ఎప్పటికీ ఏక కుటుంబం కాదు. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు కాబట్టి వాళ్లకు వీళ్లకు ఒకటేసారి తలుపులు బార్లా తెరిచేస్తాడు దేవుడు. అదే 70వ వారములోని మొదటి 3.5 ఏండ్ల కాలం. అందుకే ఎవడునూ లెక్క పెట్టలేనంతమంది రక్షణ పొందుతారు. ప్రకటన 7వ అధ్యాయంలో 9వ వచనంలో, అటు తరువాత నేను చూడగా, రెవల్యూషన్ 7 and 9 ప్లీజ్, ప్రతి జనములో నుండి
ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. ఎందుకు ఇంత గొప్ప సమూహము రక్షణ పొందుతారు అంటే దానికి కారణం యూదులు యూదేతరులు అందరికీ తలుపులు ఒకేసారి దేవుడు బార్లా తెరిచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ ఎవరట? 7:14 ప్రకటన 7:14 వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. రెవల్యూషన్ 7th chapter 14th verse. వీరు మహాశ్రమలలో నుండి, దీస్ ఆర్ ద పీపుల్ హూ కేమ్ అవుట్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్. చాలామంది అనుకుంటున్నారు మహాశ్రమల కాలం అంటే చాలా భయంకరమేమో అని. అంత సీనే ఉండదు బాబు. వాడేదో చేద్దాం అనుకుంటాడు, దేవుని పని మాత్రం జరిగిపోతుంటుంది. ఇప్పటి కాలములో రక్షణ పొందలేనంత మంది, మనం ఊహించలేనన్ని కోట్ల మంది డ్యూరింగ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ రక్షణ పొందుతారు. మహాశ్రమల కాలం ప్రారంభమైనాక, ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చాక, ఒక అరబ్బు రాజు ప్రపంచ నియంతగా ప్రభుత్వం ఏలుతున్నప్పుడు, 666 ముద్ర వేసుకోండి, లేకపోతే చంపి పారేస్తాను, నేనే దేవుడను, క్రైస్తవం లేదు, ఇస్లాం లేదు, హిందుత్వం లేదు, బౌద్ధిజం లేదు, ఏమీ లేదు, అన్ని మతాలు అబాలిష్ చేస్తాను, కొత్త మతం పెట్టాను, నేనే దేవుణ్ణి, జాగ్రత్త, నన్ను ఆరాధిస్తేనే మీకు రేషన్ బియ్యం ఉంటాయి, నన్ను ఆరాధించకపోతే మిమ్మల్ని బతకనియను అని ప్రపంచ దేశాల ప్రజలను గడగడలాడిస్తాడు ఆ దుర్మార్గుడు, ప్రపంచ నియంత. మిలిటరీ పవర్ ఉంటుంది వాడి దగ్గర. ఆహార నిల్వలన్నీ వాడు వశంలో పెట్టుకుంటాడు. నన్ను మీరు మొక్కకపోతే 666 ముద్ర నన్ను ఆరాధించి వేసుకోకపోతే రేషన్ షాప్కి వెళ్ళినా సరే మీకు బియ్యం ఇవ్వరు. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఏది కొనలేరు, అమ్మలేరు. ఉద్యోగాలు ఉండవు, అరెస్ట్ చేస్తాము, లోపలే చిత్రహింసలు పెడతాం. ఇన్ని బాధలు పెడతాడు వాడు. ఇన్ని బాధలు పెడుతుంటే, చంపి పారేస్తామని బెదిరిస్తుంటే, తిండి గింజలు లేకుండా చేస్తుంటే, ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రపంచ నియంత ఇన్ని బాధలు పెడుతుంటే ఎవడు లెక్కింపలేనన్ని కోట్ల మంది ఆ టైములోనే రక్షణ పొందుతారట. బైబిల్ చెబుతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Revelation 7:14 says, these are the people who came out of the great tribulation. నేను ఒక మాట అడుగుతున్నాను, ఆ ప్రపంచ నియంత వచ్చి ఇంత భయంకరంగా హింసలు పెట్టి చంపుతుంటేనే ఇన్ని కోట్ల మంది రక్షణ పొందారే. ఇవాళ మన దేశంలో రిజర్వేషన్లు లేవంటే ఆగిపోద్దండి క్రైస్తవం. ఏం తమ్ముడు, రిజర్వేషన్ లేదట. యేసయ్యను నమ్ముకుంటే రిజర్వేషన్ లేదు. యేసయ్యను నమ్ముకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదంటే, అయ్యి బాబోయ్ వద్దండి బాబు, మాకు ఏ సొద్దు ఏం వదిలేండి, మాకు చట్టమే కావాలి, వద్దు సార్ మాకు ఏ సొద్దు అని అంత హౌలగాడులా క్రైస్తవులు. అట్లా అనుకున్నాడు వాడు హౌలగాడు. ఎవరైతే రిజర్వేషన్లు తొలగించటం వలన క్రైస్తవ్యాన్ని అరికట్టగలం అనుకుంటున్నారో వాళ్ళే హౌలగాళ్ళు. నేను చెబుతున్నా, అరే హౌల్ ఫిట్ కహికా, నీవిలాంటి నల్ల చట్టాలు చేసి అక్రమమైనటువంటి చట్టాలు చేసిన కొద్దీ క్రైస్తవ్యం ఇంకా ఎక్కువైపోతుంది.
పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే దేశమంతా క్రైస్తవులు అయిపోతారు. క్రైస్తవులను అరికట్టాల్సిన విధానం అది కాదు. కష్టపెడితే వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, దేవుడు దిగొస్తాడు, నీకు నడ్డి విరిగిపోతుంది. క్రైస్తవ్యం పాడైపోవాలంటే వాళ్ళని సుఖపెట్టాలి, బాగా డబ్బులు ఇవ్వాలి, అందరినీ కోటీశ్వరులను చేయాలి. అప్పుడు వాళ్ళు ప్రార్థన మానేస్తారు. ప్రార్థన మానేస్తే దేవుడు వెళ్ళిపోతాడు. అది దాని లెక్క. అంతేగాని వీళ్ళని కష్టపెడతాం, బెదిరిస్తాం, బాధ పెడతాం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రిజర్వేషన్లు వద్దట, రిజర్వేషన్లు ఇవ్వరట, మీకు ఎస్సీ హోదా ఉండదట. ఎస్సీ హోదా నీకెందుకు బాబు? నీవు రాజులైన యాజక సమూహం అనే హోదా దేవుడు నీకు ఇచ్చేసాడు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే ఇంకో 10-15 సంవత్సరాల్లో వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు వాడు ఎస్సీ రిజర్వేషన్ ఒప్పుకుంటాడా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒప్పుకుంటాడా? అయిపోయింది బాబు. యేసు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రపంచ రాజకీయాలన్నీ ఒక అరబ్బు రాజు చేతుల్లోకి వెళ్ళిపోయే రోజు దగ్గరకు వస్తుంది. వాణ్ణి సింహాసనం ఎక్కించడానికే మధ్యప్రాచ్యంలో యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా టైం లేదు. చాలా త్వరలోనే ప్రపంచమంతటా ఒక్క ప్రభుత్వం వస్తుంది. ఇలాంటి తీర్పులకు, చట్టాలకు క్రైస్తవులు భయపడకండి. భయపడేవాళ్ళు కాదు, నవ్వుకుంటున్నారు నిజమైన విశ్వాసులు. ఇలాంటి తీర్పులు, ఇలాంటి కేసులు, ఇలాంటి చట్టాలు చూసి నవ్వుకుంటున్నారు. మనోళ్ళు కరపత్రాలు పంచుతుంటే ఎవడో పనికిమాలినోడు ఫోన్ కాల్ చేశాడట. ఏంటి మీరు కరపత్రాలు పంచుతున్నారు? మీకు పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా, పర్మిషన్ తీసుకొని పంచుతున్నారా? మేము ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అన్నాడు. వాడి కర్మగాలి, అది రంజీ తోఫీర్ కరపత్రం. నేను వెంటనే ఎంక్వైరీ పెట్టా. మన కళ్యాణమ్మ ఫోన్ చేసింది. ఆమెను అడ్వకేట్. ఎవరండి ఈ నంబర్ నుంచి ఫోన్ చేశారట? నేను వస్తున్నాను, ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో చెప్పండి, ఏదో పర్మిషన్ ఉందా అన్నారట. వస్తున్నాను, ఏ పోలీస్ స్టేషన్ చెప్పండి. నో లేదు మేడం, అసలు ఇది రాంగ్ నెంబర్ అండి, ఇది పోలీస్ స్టేషన్ కాదండి అని పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తాడు. అది ఫేక్ కాల్. పోలీస్ స్టేషన్ కాదు, ఏం కాదు, ఎవడో దొంగ వెధవా, మతోన్మాది. కరపత్రాలు పంచుతానంటే లైసెన్స్ ఉందా అట. పనికి మన పందిగాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భయపడేవాళ్ళు క్రైస్తవులు కాదు. అసలు ఆ క్రైస్తవులలో ఓఫీర్ మినిస్ట్రీ వాళ్ళు అసలే భయపడరు. ఒట్టొట్టి మాటలు కాదు బాబు, ఒట్టొట్టి మాటలు కాదు. మాతో పెట్టుకోవద్దు, నోరు మూసుకొని ఎవడి మతం వాడు పాటించుకోండి. మేము చెప్పే సువార్త చెప్తాం. ఇష్టమైతే చెవులు తెరుచుకొని వినండి, మీకు ఇష్టం లేకపోతే చెవుల్లో దూదులు పెట్టుకోండి. వినకండి, నమ్మకండి, పాటించకండి. ఎవడు బలవంతాన్ని తీసుకొచ్చి ముంచాడు మిమ్మల్ని? అంతేగాని బెదిరించి మీకు లైసెన్స్ ఉందా అట. వాడు మనిషి పుట్టాడా లేకుంటే జంతువా? వాడు ఎక్కడుంది లైసెన్స్ తీసుకోమని? మత ప్రచారమునకు లైసెన్స్ తీసుకున్న వాళ్ళను ఆ రాజ్యాంగంలో ఎక్కడుందిరా విధవ? ఎక్కడుంది? దానికి మనోళ్ళు భయపడ్డం ఒకటట. వాడేవుడు భయపడి, వాడేం క్రైస్తవుడు? మేము భయపడం. మేము చెప్పేదే. ఒక్కడు కూడా వినకండి, మారు మనసు పొందకండి, రక్షణ పొందకండి. మీ ఇష్టం వచ్చిన సిద్ధాంతమే నమ్ముకోండి. మాకు నయా పైసా నష్టం లేదు. మా యేసయ్య చెప్పమన్నాడు కనుక మేము చెప్తాం.
మా మనస్సాక్షి కొరకు చెప్తాం. ఇష్టమైతే నమ్మడు. ఎవడో 100కో 1000కో ఒకడు నమ్ముతాడు. అందరూ పొలోమనే నమ్మరని యేసు ప్రభు వారు చెప్పారు. అందరూ నమ్మరు. లైసెన్స్ అంట, లైసెన్స్. మా మేనమామ రూఫస్ గారి మాటలు గుర్తొచ్చినాయి నాకు. చాలా చమత్కారి, చాలా హ్యూమరస్, చాలా ఆయన చనిపోయే టైం దాకా కూడా చాలా నవ్వించేవాడు. వెరీ వెరీ హ్యూమరస్, వెరీ టాకటివ్, చాలా ఏమంటారు వాక్ చమత్కారి. ఆయన గల్లీలోకి ఒకడు కూరగాయలు అమ్మేవాడు వచ్చాడు. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు అనుకుంటూ వచ్చాడు. రూఫస్ మా అమ్మ తమ్ముడు, మా మేనమామ కేవి జాకబ్ గారి చిన్న కొడుకు అన్నమాట. ఆయన వీనితో కొంచెం ఆట పట్టిద్దామని ఐడియా వచ్చింది. వాడిని పిలిచాడు, ఆ కూరగాయలను పిలిచాడు. సైకిల్ మీద వెనక పెద్ద గంప ఒకటి కట్టుకొని వెళ్తున్నాడు పాపం. వంకాయలు, బెండకాయలు అనుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన బయటకు వచ్చి, ఏ బాబు ఇట్రా, ఏమమ్ముతున్నావు అని అంటే, సార్ వంకాయలు, బెండకాయలు. బెండకాయలు అమ్ముతున్నావా? బెండకాయలా? గవర్నమెంట్యా ప్రైవేట్యా? అదేంటి సార్ అంటే, నీకు తెలియదా? కొన్ని ప్రైవేట్ బెండకాయలు ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ బెండకాయలు ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఏ బెండకాయలు అమ్ముతున్నావు అంటే, అదేమో సార్ నాకు తెలియదు సార్, ఏదో మా తోటలో విత్తనాలు వేస్తే. అట్లెట్లుంటుంది? అది ఏం గింజలు చల్లినావో నీకు తెలుసా? అసలు గవర్నమెంట్యా ప్రైవేట్యా? సరే ఆ బెండకాయ తీసి, ఇది గవర్నమెంట్ది లాగానే ఉన్నది, మరి లైసెన్స్ ఉందా నీకు? ఈ బెండకాయలు అమ్మేటందుకు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా, లైసెన్స్ అంటే? అదేంది సారు, బెండకాయలు అమ్ముకుంటేందుకు లైసెన్స్? నీకు తెలియదా? చాలా డేంజరు, లైసెన్స్ ఉండాలి, లేకుండా గవర్నమెంట్ బెండకాయలు ఎట్లా అమ్ముతావా నువ్వు? అవునా సార్ అంటే ఆయన ఎట్లా మాట్లాడతారంటే, చాలా సీరియస్గా ముఖం పెట్టుకొని, అవతలోడికి ఏ మాత్రం అనుమానం రాదుగా నమ్మేస్తారనమాట. అంత మాటకారుడు వాడు. సారీ సార్, ఎవరికి చెప్పకండి సార్, నేను ఇంకోసారి ఈ బెండకాయలు అమ్మండి సార్ అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఆ సందులో, పక్క సందులో ఇంకొక టీచర్ ఉన్నాడు ఒక ఆయన, మా రూఫస్ మామ ఫ్రెండే. ఆయన పిలిచాడు, బాబు ఇటు రానైనా. వద్దు సార్, అమ్మని సార్ అంటున్నాడు. ఎందుకు అమ్మంటే, ఇది గవర్నమెంట్ బెండకాయలు సార్, నేను లైసెన్స్ లేకుండా అమ్మొద్దని. ఆయన గట్టిగా నవ్వాడట. నువ్వు రూఫసార్ దగ్గర పోయేస్తున్నావు ఏంటిది? అవును సార్, ఆ వెనక సందులో ఒక బడి ఉన్నది, జ్యోతి స్కూల్. ఆ సార్ అట్లా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. పిచ్చోడా, బెండకాయలు గవర్నమెంట్ ఏంది, ప్రైవేట్ ఏంటి, లైసెన్స్ ఏంటి, అవన్నీ నమ్మకాన్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు ఎట్లాగా అని. ఓసారి బాగా చదువుకున్నాడు వచ్చాడు. మా మామగారు పావురాలు పెంచుతున్నాడు. పావురాలు ఏమండి, చాలా పావురాలు పెంచుతున్నాడు. ఇవన్నీ ఎందుకు అంటే, నీకు తెలియదా? అయ్యో, పావురాలు ఎందుకు పెంచుతారు నీకు తెలియదా? వాటి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పావురాలు పాలిస్తాయా? ఏం సార్ అట్లా? అయ్యో, నీకు తెలియదా? అవి పక్షులు కదా సార్, ఎట్లా పాలిస్తారు? అది అట్లనే చాలామంది పొరపాటు పడుతున్నారు.
గబ్బిలాలు ఎగురుతలేవా రోడ్డు మీద, ఆకాశంలో గబ్బిలాలు ఎగురుతాయా లేదా? మరి పిల్లలకు పాలిస్తాయా లేదా? మరి ఎగిరేటివి కూడా పాలిస్తాయి బాబు. అది తెలియక చాలామంది అట్లా అనుకుంటున్నారు. పౌరం పాలు చాలా శ్రేష్టము, ఆరోగ్యాన్ని మంచిది అంటే ఇక వాళ్ళు ఇది చెప్పంగా నమ్మేసినట్టు నమ్మేసి అరే ఆ బయటికి పోయి అందరూ గ్రాడ్యుయేట్స్, అరే మనకి ఎన్నాళ్ళు తెలియలేదురా పావురాల పాలు, మనం కూడా పెంచుకుందాం. అట్లా చేసేస్తాడు వాళ్ళని. రూఫస్ గారు అంటే ఆయన మా మేనమామ, మరి నేను ఆయన మేనల్లుని అంటే మరి ఊహించుకోండి. నిజామాబాద్లో అరుణ్ తమ్ముడు అన్నట్టు, ఓఫీర్ గారిది తప్పుడు బోధ అని అంటారు ఎందుకండి, ఓఫీర్ అన్నని పిలిపిస్తాం, ఆయన ముందు మాట్లాడి తప్పు బోధని నిరూపించండి అని అంటే, అరే ఆ పొరపాటును కూడా పని చేయొద్దు, ఆయన రానియొద్దు, ప్రశ్న అడగొద్దు, అసలు మాట్లాడనియొద్దు. ఆయన సంగతి మీకు తెలియదండి, రానియొద్దండి. ఎందుకంటే మనందరం ఉన్నామా 200 మంది ఇక్కడ. ఒక పంది పిల్లని తెచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టి ఇదే ఏనుగు అని నిరూపిస్తాడు ఆయన. మనకు తెలుస్తూనే ఉంటుంది, ఇది ఏనుగు కాదని మనకు తెలుస్తూనే ఉంటుంది, కానీ మనతోనే అది ఏనుగని అనిపిస్తాడు ఆయన. ఓఫీర్ గారికి అసలు ఛాన్స్ అయ్యొద్దు సార్. ఈ పిలిచిన తర్వాత అందరం అదే ఏనుగని ఒప్పుకుంటాము, కాదని మనసులో తెలుస్తుంటుంది కానీ ఒప్పిస్తాడు ఆయన. అటువంటి కూడా ఓఫీర్ గారిని రానియొద్దు. అరుణ్ నా దగ్గరికి వచ్చి పడి నవ్వుతున్నాడు. అన్న ఎంత భయం పెట్టేసినావన్నా వాళ్ళకు. ఓఫీర్ గారు వస్తే పంది పిల్లను తెచ్చి ఇది ఏనుగని నిరూపిస్తాడని అంత భయం అయిపోయింది వాళ్ళకు అండి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే కేవీ జేకబ్ గారు, అక్కడి నుంచి రూఫస్ గారు నుంచి వచ్చినటువంటి భిక్ష వారసత్వ సంపద ఏమండి. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, అమాయకులైన వాళ్ళను కొద్దిగా మనం గట్టిగా దబాయించి మాట్లాడితే వాళ్ళు వింటారు, నమ్ముతారు, భయపడతారు, మన థాట్ లైన్లోకి వస్తారు. అది అర్థమైందా? అమాయకులను దబాయించి మాట్లాడితే భయపడతారు, వింటారు. ఓసారి రూఫస్ గారు చదువుకున్న గ్రాడ్యుయేషన్ బిఎడ్ ఏవో చేస్తున్నాడు ఆయన. ఒక దగ్గరికి ఎక్కడికో వెళ్ళాలి, ఆర్టీసీ బస్సు అక్కడ ఉంది, మొత్తం ఫుల్ అయిపోయింది. అయితే స్నేహితులందరూ వచ్చారు, రూఫస్ నువ్వు చాలా తెలివిగల్లోడివి కదా, ఈ ఫుల్ అయిపోయిన బస్సులో మాకు సీట్ ఇప్పియాలి, నువ్వు ఎక్కడ గొడవ పెట్టొద్దు, ఏం చేయవద్దు, నువ్వు ఏం మాట్లాడొద్దు, నోరిప్పొద్దు, నువ్వు మాకు ఇక్కడ సీట్ ఇప్పియాలి, తెలివైనోడు కదా, చెయ్యనని. అవునా సరే చేద్దాంలే అన్నాడు. ఇక వీళ్ళందరూ 30 మంది స్నేహితులు ఆ బస్ దగ్గర నిలబడ్డారు. అందరూ ఫుల్గా కూర్చున్నారు. డ్రైవర్ కండక్టర్ పక్కన హోటల్లో టిఫిన్ చేస్తున్నారు. ఈయన పోయి ఆ బస్సు ముందు నుంచి మోకరించి కింద తలకాయ పెట్టి ఇట్లా చూసి, ఒకడు చూశాడు, ఏమైంది సార్ అంటే, అవునా ఏంది సార్ నడవదా బస్సు అంటే, మాట్లాడొద్దు అన్నారు కదా. అంతే కింద తలకాయ పెట్టి చూసి అని నిలబడ్డాడు. ఏం సార్ బస్సు చెడిపోయిందా అంటే,
వాడు పోయి ఒకరికి చెప్పి ఇంకొకరికి చెప్పి, అరే మనం పిచ్చోళ్ళ మీద బస్సులో కూర్చున్నాము, బస్సు నడవదటరా, పద ఇంకో బస్సు ఎక్కుదామని అందరూ బిలబిలమని దిగిపోగానే డ్రైవర్ కండక్టర్ వీళ్ళ మిత్ర బృందం ఎక్కి కూర్చున్నారు. వచ్చి బర్రమని ఇంజన్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. ఆ లోపల కొంతమంది వేరే వేరే బస్సులలో అకామిడేట్ అయిపోయారు. వీళ్ళు హ్యాపీగా కూర్చొని ఆ బస్సులో వచ్చేసారు. అటువంటి వాడు రూఫస్ గారు అంటే మా మామయ్య. ఆయన అంతా కేవీ జేకబ్ గారి తెలివే. కొత్తపల్లి వాళ్ళు అంటే మా అమ్మ వైపు వాళ్ళు కొత్తపల్లి వాళ్ళు అనేది ఇట్లుంటుంది. అద్దం కోళ్ళు కూడా ఇట్లనే ఉంటుంది. అంత రెండు కాన్సన్ట్రేట్ అయ్యి అంత దిగిందే ఓఫీరిజం. అర్థమైందా? కాబట్టి వీళ్ళు లైసెన్స్ ఉందా అని అడిగితే నాకు రూపస్ గారు గుర్తొచ్చారు. ఇది గవర్నమెంట్ బెండకాయల అమ్మడానికి లైసెన్స్ ఉందా అంటే ఆ అమాయకుడు భయపడ్డాడు, కానీ మనం భయపడతామా? భయం లేదు మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయామును. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. పాడి యుద్ధము చేసి జయామును వేదము. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఈ తాటాకు చప్పుళ్లకు కుందేళ్ళు బెదరవు. అలాగే చట్టాలు చేసి అణిచివేద్దామని ప్రయత్నం చేస్తే క్రైస్తవులు బెదరరు. ఇంకా 100 చట్టాలు చేసుకో, 100 కేసులు పెట్టు, 100 తీర్పులు ప్రకటించు. ईसाई लोगों का कोई कुछ नहीं बिगाड़ सकता है. हमारा कुछ नहीं बिगड़ेगा. ఎవడు ఏం పెకలించలేడు. చేసి చూడండి ఇట్లాగే. ఎవడు లెక్కింపజాలని మహాసమూహము రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు రాకముందేమో వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది పరిశుద్ధులు ఉంటారు. శ్రమలు వచ్చిన తర్వాత లెక్కింపలేనంత మంది, కోట్ల మంది అయిపోతారు. ఇది బైబిల్ మాట, నెరవేరక తప్పదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనవసరంగా భయపడకండి. మహాశ్రమల కాలం అనేది మోస్ట్ ఎక్సైటింగ్ టైం. దేవుని శక్తిని, దేవుని మహిమను మనం కళ్ళారా అడుగడుగున చూస్తాం. ఆ సమయంలో మహాశ్రమల కాలంలో భూమి మీద జీవించి ఉండే ప్రజలు ధన్యులు. మహాశ్రమల కాలంలో భూమి మీద బ్రతికే క్రైస్తవులు ధన్యులు. ఏలియాకు కాకోలములు తెచ్చిచ్చినట్టు దేవుడు ఆహారం పంపించడం కళ్ళారా ఆ దినాల్లో క్రైస్తవులు చూస్తారు. సారెపతి విధవరాలి ఇంట్లో ఆ పిండి పిసిగే తొట్టిలో పిండి అయిపోకుండా, నూనె అయిపోకుండా ఉన్న అద్భుతాన్ని క్రైస్తవులు ఆ రోజున మళ్ళీ చూస్తారు.
ఎన్నో అద్భుతాలు జరిగి సమాధానంగా క్షేమకాలంగా ఉన్నప్పుడు చప్పచల్లారిపోయిన క్రైస్తవ సంఘం శ్రమలు రాగానే భగ్గున మండుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబద్ధ క్రీస్తు వస్తేనే క్రైస్తవులు దేకరు. రిజర్వేషన్లు తీసేస్తామంటే దేకుతారా? అరే నవ్వుకుంటాం మనం. అరే పొండిరా. ఇప్పుడు రిజర్వేషన్లతోని పెద్ద బాగుపడ్డోళ్ళు ఎవరున్నారండి? ఎవరు లేరు. అంత భ్రమ. అదంతా భ్రమ. అసలు ఉద్యోగమే నాకు వద్దు. అప్పుడేం చేస్తాడు? ఉద్యోగం వద్దు బాబు, నేనే ఒక ఇండస్ట్రీ పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇస్తాను. అప్పుడేం చేస్తాడు? క్రైస్తవులు అజేయులు. ఎవ్వడు గెలవడానికి వీలు లేని దేవుని సైన్యమే క్రైస్తవ సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా దేవదాస్ సార్ లాగా నేను ఇవన్నీ చట్టాలు గిట్టాలు చూసి ఏడిశావులేవోయి అనుకుంటుంటారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మహాశ్రమల కాలంలో జరిగే మహాద్భుతం ఏంటంటే అనేక అద్భుతాలు జరుగుతాయి. అందులో అతి గొప్ప అద్భుతం సంఘ చరిత్రలో ఎన్నడూ లేనన్ని కోట్ల మంది రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఇంకో అద్భుతం జరుగుతుంది. ఓఫీరిస్టులందరూ రాంగ్, ఓఫీర్ గారి బోధ దుర్బోధ అని పిచ్చివాగుడు వాగిన వాళ్ళందరూ ఆ మహాశ్రమల కాలంలో అందరూ చచ్చినట్టు ఓఫీర్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు బయలుపరిచిన ప్రమాణ వాక్య పునాదిలోనికి వచ్చి తీరతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ముంచడం బాప్తిస్మానికి వస్తారు. అందరూ పరిశుద్ధాత్మను పొందుతారు. అందరూ అన్య భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెబుతారు. అపోస్తలిక పునాది మీదికి మళ్ళీ వస్తారు. ఓఫీర్ గారు తప్పనేవాడు ఒక్కడుండడు భూమి మీద. ఆ రోజు ఒక్కడుండడు. ఇవాళ కొన్ని వేల మందికి పరిమితమైన సత్యబోధ ఆనాడు ప్రపంచమంతటా నిండిపోతుంది. సైతాను పుట్టడానికి కారణం ఏంటని ఒక్కడు అడగడు. అందరూ దేవుని విశ్వ ప్రణాళిక చదివేసి నమ్మేసి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు త్రిత్వము కాదనేవాడొక్కడు ఉండడు. దేవుడు త్రికము ఏకమని ఎందుకు నమ్మాలో మన సంఘము ద్వారా దేవుడు బయలుపరిచిన వివరణను భూప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు వింటాడు, అంగీకరిస్తాడు, నమ్ముతాడు. అదే ప్రచారం చేస్తాడు. ప్రపంచమంతటా కూడా పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకాన్ని నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ రక్షణ పొందుతారు. అందరూ సత్యంలోకి వస్తారు. అదే మహాశ్రమల కాలం. ఆ కాలం రాబోతుంది. ఎప్పుడు? 70వ వారం స్టార్ట్ కాగానే. హల్లెలూయా. మనం వెళ్ళి సత్యము కొరకు రీచింగ్ అవుట్ టు ద నేషన్స్, అవుట్ రీచ్ మినిస్ట్రీ అని ఇప్పుడు మనం ప్రయాసపడుతున్నాం. వీ వాంట్ టు రీచ్ అవుట్ విత్ ద ట్రూత్. రీచ్ ఆల్ ద నేషన్స్ విత్ ద ట్రూత్.
సత్యాన్ని పట్టుకుపోయి అన్ని దేశాలకు అంటించాలి అని ఇప్పుడు మన ప్రయాస మంచిదే, ఇప్పటి తరంలో ఇదే జరగాలి. కానీ రానున్న దినాలలో ప్రపంచ దేశాలే చేతులు చాపి సత్యం దగ్గరికి రీచ్ అవుట్ అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని కార్యం, ఎవడు ఆపలేడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మట్టల ఆదివారం నాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య ఏడ్చిన రోజు. ఆ వెంటనే కింద ఒక మాట అన్నాడు, ఆ లూకా 19లోనే ఒక మాట అన్నాడు. ఆయన ఏడ్చి తర్వాత ఏమన్నాడు తెలుసా? 46లో, నా మందిరము ప్రార్థన మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది. యేసు ఏడ్చిన దినం, మనందరము కూడా ఏడవాలని ఆయన చెప్పిన దినం. మట్టలాదివారం, అయ్యో ఇశ్రాయేలు, నీ టైం అయిపోతుందమ్మా, ఇకనైనా నీకు క్షేమకరమైన సంగతులు తెలుసుకుంటే ఎంత బాగుండని ఇశ్రాయేలు కొరకు ఏడ్చాడు. ఇవాళ నూతన నిబంధన ఇశ్రాయేలైన క్రైస్తవ సంఘం కొరకు మనం ఏడవాలి. ఎందుకు? ఈనాటి సంఘాలన్నీ చల్లారిన స్థితిలో ఉన్నాయి, అసత్య బోధల బంధకాల్లో ఉన్నాయి, సత్యానికి చెవి ఇవ్వని దురద చెవులు కలిగి ఉన్నాయి సంఘాలు. దురద చెవుల సంఘాలను చూసి మనం ఏడవద్దా? యోసేపును అన్నలు ద్వేషించినట్లు సత్యం కొరకు పోరాడే బోధకులను, దేవుని నమ్మకమైన సేవకులను యోసేపు అన్నలు ద్వేషించినట్టుగా ద్వేషించే ఈనాటి భ్రష్ట సమాజం కొరకు మనం ప్రార్థన చేయొద్దా? దేవుని బిడలారా, ప్రార్థనా బలిపీఠాలు కూలిపోయినాయి, హృదయాల్లో ప్రేమ నశించింది, సత్యం పట్ల ఆసక్తి లేదు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వాళ్ళు ప్రసంగ పీఠికలెక్కే నాయకులుగా చెలామణి అవుతున్నారు. దేవుని బిడలారా, చాప కింద నీరులాగా సాతాను కార్యాలు దేవుని సంఘంలో చాలా జరిగినాయి, వ్యాపించినాయి. కొంతమంది సేవకులు వచ్చి నాకు చెప్తారు, అన్న 30 ఏళ్ళ కిందట నువ్వు తెలుసు, 40 ఏళ్ళ కిందట తెలుసు. అవును, ఈ 40 ఏళ్ళు ఎందుకు రాలేదు అని నా ప్రశ్న. అంటే ఎవడో ఏదో చెప్పాడు అక్కడ, దాన్ని పట్టుకొని ఏలాడుతున్నాడు గబ్బిలంలాగా ఇన్ని రోజులు. ఇప్పుడు ఎందుకు ఓఫీరన్న మరి నీకు? నాకు ఇంట్రెస్ట్ లేదు, పో, అలాగే పో. మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకయ్యా నీకు? 40 సంవత్సరాలు నువ్వు మారు మనసు కలిగి యథార్థవంతుడివై సత్యం కొరకు వెదికి ఉంటే, సత్య ప్రవర్తన వెంబడించి ఉంటే ఎంత పని జరిగేది. ఆ నష్టాన్ని ఇప్పుడు ఎవరు పూడుస్తారు? ఏమన్నా సీరియస్ మైండ్ ఉందా? 40 ఏళ్ల పాటు పనంతా చెడగొట్టి ఇప్పుడు వచ్చానా నువ్వు చాలా గ్రేట్ అంటే నేను చిన్న పిల్లోడిని అనుకున్నావా? పావురం పాలే తాగించేటోని నేను. అనాడి సమझ रहे क्या मेरे को? దేవుని బిడ్డలారా, అంత భ్రష్టత్వమే రాజ్యమేలుతోంది. మనం ఏం చేయాలంటే, ఆనాటి ఇశ్రాయేలు కొరకు యేసు ఏడ్చినట్లు
ఈనాటి మారు మనస్సు లేని, సత్యాసక్తి లేని, ప్రార్థనాసక్తి లేనటువంటి, లవోదికయ అనుభవంలో ఉన్నటువంటి కొత్త నిబంధన ఇశ్రాయేలు నాకేం కొదవలేదనుకుంటున్నటువంటి ఈనాటి లవోదికయ సంఘం, అంచకాలపు సంఘం, కొత్త నిబంధన ఇశ్రాయేలు లవోదికయలాగుంది. నువ్వు గుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరుడవు, అయినా నాకేం కొదువ అనుకుంటున్నావు. ఇది ఈనాటి ఇశ్రాయేలు పరిస్థితి, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు పరిస్థితి. గాడిద పిల్ల మీద వచ్చి యేసు ఏడ్చాడు. మరి ఇప్పుడు ఈనాటి సంఘం కొరకు మనం ఏడవద్దా? భారం ఉందా? నీకు జబ్బు చేస్తే ఏడుస్తావు, నీకు ఇంట్లో అప్పు అయితే ఏడుస్తావు, ఇంట్లో సమాధానం లేదని ఏడుస్తావు, ఎవడు ఏదో అన్నాడని ఏడుస్తావు. దేవుని సంఘానికే మారు మనసు రావాలని ఏడ్చావా ఎప్పుడైనా? నాకెన్నో అవసరాలు ఉన్నాయి, అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను నేను. నా రోగం కోసం కాదు, దేవుని బిడ్డలకు మారు మనస్సు రావాలని ఏడుస్తున్నా. నీ కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ కావాలా, నీ యొక్క శ్రద్ధ షిఫ్ట్ కావాలి. నీ అవసరాల కొరకు ఏడవడం ప్రార్థన జీవితం కాదు. దేవుని అవసరాల కొరకు ఏడవటం నిజమైన ప్రార్థన. దేవుని ప్రజలందరి అవసరాల కొరకు ఏడవడం నిజమైన ప్రార్థన. దేవుని ప్రజలందరి భౌతిక అవసరాలే కాదు, ఆధ్యాత్మిక అవసరం, మారు మనస్సు, సత్యగ్రహింపు, సత్యంలోనికి అందరూ రావాలని ఏడవడం, అది నిజమైన ప్రార్థన పరుల లక్షణం. ఎంతసేపు నీ కోసం నువ్వే ఏడుస్తావా? అన్యమతస్థులు కూడా ఏడుస్తారు. అన్యమతస్థులు కూడా వాళ్ళు నమ్మిన దేవతల ముందు వాళ్ళ గోడు చెప్పుకుంటారు. చెప్పుకోరా? అన్యమతస్థులు వాళ్ళు నమ్మిన దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటారా లేదా? మరి నువ్వు కూడా నీ బాధలు చెప్పుకుంటావు. పెద్ద ప్రార్థన చేసింది ఏముంది? మనకు కావలసింది ఏంటంటే, ఎలాంటి వాళ్ళు ఇప్పుడు కావాలంటే, నేనేమైపోయినా పర్లేదు తండ్రి, ఈ బాధల్లో నేను నలిగి నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ చచ్చిపోయిన నీ సంఘాన్ని బ్రతికించు. లవోదికయ అనుభవంలో ఉన్న నీ సంఘాన్ని బ్రతికించు ప్రభువా. ఒకప్పుడు ఇశ్రాయేలుకు ద్వారాలు మూయబడతాయని వేడ్చావు. మనకు కూడా ఎక్కువ కాలం లేదుక, త్వరలోనే మనము కూడా మారు మనసు పొందకుండా దేవుడు తలుపులు మూసేసే టైం దగ్గరకు వస్తుంది. తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టు ఇవ్వాలేను రావాలి, లేకపోతే బుద్ధి లేని కన్యకలు వచ్చినట్టు ఉంటుంది. సమయం ఉండగా వస్తే తప్పిపోయిన కుమారుణ్ణి చేర్చుకున్నట్టుగా చేర్చుకుంటాడు. సమయం దాటిపోయినాక వస్తే బుద్ధి లేని కన్యకలు వచ్చినట్టుగా ఉంటుంది. అయ్యా తలుపు తీయమంటే ఎవరో మీరు నాకు తెలియదు పొమ్మన్నాడు. సమయం ఉండగానే మారు మనస్సు అందరూ పొందాలి. తప్పదు. దాని కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. ఒక మాట అడుగుతాను, ఇశ్రాయేలు మీదికి రాబోతున్న ఘోరమైన శిక్షను చూసి యేసు ఏడ్చాడు. ఈ మారు మనస్సు లేని లవోదికయ సంఘాలను చూసి నీకేమనిపిస్తోంది? నిన్నే అడుగుతున్నా డైరెక్ట్గా. నువ్వు దౌర్భాగ్యుడవు, గుడ్డివాడవు, దిక్కులేని వాడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవు. నాకు ఏం తక్కువ లేదు అనుకుంటున్నావు అని దేవుడు చెప్పిన ఆ లవోదికయ సంఘం నీ కళ్ళ ముందు, నీ చుట్టూ ఉంది, ఆవరించి ఉంది, ప్రపంచమంతటా ఉంది. ఎప్పుడైనా నీకు ఏడుపు వచ్చిందా?
ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? ముందు దాని కొరకు అడుగు, ప్రభువా పతనమైపోయిన క్రైస్తవ సమాజాన్ని చూసి కన్నీళ్లు రాల్చగలిగే పవిత్ర హృదయం నాకు దయచేయి. నా బాధల కోసం నేను ఏడ్చేది గొప్ప భక్తి కాదయ్యా. చెడిపోయిన, పడిపోయిన, చల్లారిపోయిన, పతనమైపోయిన సంఘాలను చూసి గుండె పగిలి రోధించే అగ్ని నాలో పుట్టించు. ఒక హయ్యర్ లెవెల్కి నన్ను తీసుకొని వెళ్ళమని మనం అడుగుదాం. నేను చాలాసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తానండి. ఎప్పుడు వస్తుంది ఏడుపు తెలుసా? నాకు క్యాన్సర్ వచ్చిందని నేను ఒక్కనాడు కూడా ఏడవలేదు. దేవుని సాక్షిగా చెప్తున్నా, ఒక్క రోజు కూడా నేను ఏడవలేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని ఒక్క రోజు కూడా ఏడవలేదు. నా ఇంట్లో ఉన్న పిల్లలకు తెలుసు, అందరికీ తెలుసు. పిల్లలు ఏడ్చారు, నేను ఏడవలే. కానీ ప్రార్థించలేని సంఘం, సత్యం అంటే ఇష్టం లేని సంఘం, యథార్థత లేని సంఘం, దేవుని హృదయ భారాన్ని తమలో నింపుకోలేనటువంటి సంఘం, వీళ్ళని చూసి నేను చాలాసార్లు ఏడ్చాను. నీ యొక్క కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ కావాలి. నాలో ఒక మార్పు తీసుకురా తండ్రి. దేని కొరకు ఏడిస్తే నువ్వు మెచ్చుకుంటావో దాని కొరకు ఏడ్చే పరిపక్వత నాకు దయచేయమని అందరము ప్రార్థన చేద్దామండి. ఇది ప్రార్థనా సమయం. ఒక అరగంటైనా మనందరం ప్రార్థన చేద్దాం. కొద్దిసేపైనా ప్రార్థన చేద్దాం. ఒకరైనాక ఒకరు కాదు, గొల్లుమని కలిసి స్వరమెత్తాలి. అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి, ఈ మట్టల ఆదివారము నాడు సంఘ యెరూషలేమును చూసి మనం ఏడుద్దాం. ఆ మట్టల ఆదివారము నాడు భౌతిక యెరూషలేమును చూసి యేసు ఏడ్చాడు. ఈ మట్టల ఆదివారము నాడు సంఘ యెరూషలేము కొరకు మనం ఏడుద్దాం. సంఘమును దర్శించు తండ్రి, సంఘంలో ఉజ్జీవము దయచేయి తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉజ్జీవం దయచేయి. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో కడవరి వర్షం కుమ్మరించు, పరిశుద్ధాత్మను కుమ్మరించు. ప్రతి విశ్వాసికి మారు మనస్సు దయచేయి, ప్రతి పాస్టర్కు మారు మనస్సు దయచేయి, ప్రతి సంఘ నాయకునికి మారు మనస్సు దయచేయి, ప్రతి బోధకునికి, సువార్థకునికి మారు మనస్సు దయచేయి. ప్రతి ఒక్కరు గుండెలు పగిలేలాగా రోధించేటట్టు విజ్ఞాపన చేసి ఆత్మను మీరు కుమ్మరించండి తండ్రి. అందరి కొరకు ప్రార్థించడానికి నన్ను రేపుము తండ్రి. ప్రభువా నీకు వందనాలు. ప్రార్థన లేని బ్రతుకైపోయిందయ్యా నా బ్రతుకు. ప్రార్థన లేని బ్రతుకైపోయింది ప్రభువా. ఏదో నాకు ఇది లేదు, అది లేదు, ఇది కావాలి, అది కావాలని నా భౌతిక అవసరాల కొరకు ప్రార్థన చేయడమే భక్తి అనుకుంటున్నాను. నేను ఎంత భ్రష్టు పట్టిపోయాను తండ్రి. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నా భక్తి జీవితాన్ని సవాలు చేసినందుకు నీకు స్తోత్రం. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు చూపించినందుకు నీకు స్తోత్రమని మన 2 చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువును కొంత సమయం స్తుతించుకుందాం. ప్రభువా నీ గద్దింపు కొరకు నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం.
హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినగలిగే చెవి నాకు దయచే తండ్రి. అయ్యా చెవి గలవాడు వినుడుగా కన్నావు, ఆ వినగలిగే చెవి నాకు దయచే తండ్రి. ప్రభువా నా ప్రార్థన జీవితాన్ని ఒక మెట్టు పైకెక్కించిన ఆయన. నా అక్కరలు ముఖ్యం కాదయ్యా, నా అక్కరలు ముఖ్యం కాదు. నీ సంఘము యొక్క అక్కర ముఖ్యం. నీ సంఘంలో ఉజ్జీవం రావడం ముఖ్యం. అందరి కన్నులు తెరవబడడమే ముఖ్యం. అందరూ ఏకబోధలోనికి పౌలు బోధలోనికి రావడం ముఖ్యం. అందరు అపొస్తలిక బోధలోనికి రావడం ముఖ్యం. హల్లెలూయా రషరందరబర హుందరి శరందలరి కరందరదరబరాసి ఊందరబరరి కంధరబర సుదరి బరాసి ధారబరరి కందరరి ఆదరబరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా దిగిరమ్ము 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 తండ్రి. అయ్యా దిగిరమ్ము, బలముగా దిగిరమ్ము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా అగ్నిజ్వాలలుగా నీ సంఘములన్నిటి మీదకి దిగిరా నాయన. అగ్నిజ్వాలలుగా ప్రతి డినామినేషన్ మీదకి దిగిరండి తండ్రి. అన్ని డినామినేషన్ల విశ్వాసులు, అన్ని డినామినేషన్ల నాయకుల మీదకి దిగిరండి తండ్రి. సంఘంలో నెలకొన్న చీకట్లు పారద్రోలడానికి దిగిరా తండ్రి. అయ్యా బండబారిపోయినటువంటి కఠిన హృదయాలను కరిగించటానికి దిగిరమ్ము తండ్రి. ప్రభువా ఇతరులని దూషిస్తున్నటువంటి వాళ్లకు తమ సొంత తప్పులు చూపించి అయ్యో నేనింత దౌర్భాగ్యుడనని యెషయా ప్రవక్తలాగా కేకలు పెట్టించడానికి దిగిరండి తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. యథార్థత లేని విశ్వాసులలో యథార్థత పుట్టించడానికి దిగిరా తండ్రి. అందరికీ స్వపరీక్ష అందరి హృదయంలో జరిగించడానికి దిగిరా నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న గొప్ప దేవా, నీ పరిశుద్ధాత్మ వర్షము లోకమంతరి మీదికి పంపించు, అన్ని డినామినేషన్ల మీదికి పంపించమని ప్రార్థన చేద్దాం. బ్యాప్టిస్ట్ వారి మీదికి, మెథడిస్ట్ వారి మీదికి, వెస్లియన్ చర్చెస్ మీదికి, పెంతెకోస్తు వారి మీదికి, ది పెంటెకోస్ట్, ఇండియా పెంటెకోస్ట్, ఇంకా అనేక సంస్థలు, ప్రెస్బిటేరియన్స్, బ్రదరన్స్, అన్ని సంఘాల మీదికి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఇంకా సెవెంత్ డే అడ్వెంటిజం వారి మీదికి, అన్ని సంఘాల మీదికి, బ్రెన్హామైట్స్ మీదికి కూడా దేవా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుదాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి కంఠస్వరం పరలోకంలో వినబడాలి. సంఘములన్నిటి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు. ప్రతి చిన్న పిల్ల కూడా ప్రార్థన చేయండి. వృద్ధులు పెద్దలు ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. ఓ శంధరబరరి హురీధరబరసి కరందలరధరబరసి పురిందరబ హుంగరీధరబరరి కాంబరబరసి కరందలరి ఆదరంబరసి. హల్లెలూయా హల్లెలూయా. ఓ రాజా నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా జీవిత కాలములో మేము చూడడానికి సహాయం చేయండి. మా సంఘములో పరిశుద్ధాత్మను కుమ్మరించండి.
ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉండే సంఘములన్నిటిలోని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రపంచములోని క్రైస్తవ సంఘములన్నిటి మీద నీ ఆత్మను కుమ్మరించండి. అన్ని సంఘములు నాయనా, ఓ నాయనా నీకు వందనాలు. యోవేలు 2:28 ప్రకారము నా తండ్రి సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఓ నా తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రతి సంఘములోని జీవజల నదులు పారునట్లు సహాయం చేయండి. అంతటా అందరూ మారు మనసు పొందుటకు నీ ఆత్మ కార్యము జరిగించండి. ప్రతి ఒక్కరు తమ సిద్ధాంతాన్ని బోధను పరీక్షించుకొనుటకు మీరు కార్యము జరిగించండి. ప్రభు, అందరూ సత్యమును గ్రహించున్నట్లుగా అందరి కళ్ళు తెరవడానికి మీరు దిగిరండి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్యము కొరకు పోరాడుచున్న క్రీస్తు దాసుల యొక్క ఆరోగ్యములను చెడగొట్టడానికి సైతాను చేస్తున్న కార్యములన్నింటి బంధించండి. ప్రభువా, నీ సత్య సంబంధులైన సేవకులందరికీ నిండు ఆరోగ్యము దయచేయమని అందరూ ప్రార్థన చేయండి. ప్లీజ్ ప్రే, ఎవ్రీవన్ కైండ్లీ ప్రే. లార్డ్, టచ్ ఆల్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ సర్వెంట్స్. హీల్ దెమ్ టోటల్లీ అండ్ కంప్లీట్లీ, లార్డ్, రైట్ నౌ. ఇప్పుడే నీ దాసులందరినీ స్వస్థపరచు, 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 స్వస్థపరచు. రోగములన్నీ బంధించి పాతాళ లోకానికి విసరు కొట్టి సమాధి చేస్తున్నాం. హల్లెలూయా. హుందరబరరి హురీందరబర శిఖందలబరి ఓ రబందల రిఖాందరబరి హుదీరబర షిడంధరబరు కరిందలరి ఆబరస్. లెట్ దర్ బి టోటల్ హీలింగ్ ఇన్ ఎవ్రీ బాడీ, in the body of every truth seeker and truth lover. Chandala barahubari karindala bahungari darambarasi. Uri darabarari karandala radarabarasi. Ura barabarari karandala barahundari karandara diandara dia karandala rabarasi. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే సంఘముల కొరకు ప్రార్థన చేద్దాం. అన్య భాషలు లేవని, కృపావరాలు లేవని, పరిశుద్ధాత్మ మనకు అక్కర్లేదని మాట్లాడే సంఘాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగూ మాట్లాడుతున్న సంఘములే పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడున్నట్లుగా మనం దేవుని ఆత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేద్దాం. షందరబరరి హురీదాకరాబరా శిఖరందల రదరాబరాసి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి సంఘము అపొస్తలిక సత్య సిద్ధాంతములోకి వచ్చినట్లు సహాయము చేయి తండ్రి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం.